హాయ్ అందరికీ వెల్కమ్ టు మోహన్ ఎంసీ వ్లాగ్స్. ఇవాళ వీడియోలో అయితే మనందరి ఫేవరెట్ పండుగ వినాయక చవితి అయితే దగ్గరికి వస్తుంది కదా. మనకు వినాయక పండుగ అనగానే గుర్తొచ్చేది వినాయక విగ్రహాలు. అలాంటి విగ్రహాలు తీసుకునేటప్పుడు మనం డిఫరెంట్ మోడల్స్ అండ్ కలర్స్ అయితే చూస్తుంటాం. అలాంటి మోడల్స్ అండ్ అలాంటి కలర్స్ అయితే ఉండే ప్లేస్ అయితే మీకు ఇప్పుడు చూపించబోతున్నా. సో నేనైతే నెల్లూరుకి వెళ్ళబోతున్నాను. వీటిని అయితే మౌల్డ్స్ అంటారు. వీటిని యూజ్ చేసి మన పిఓపి విగ్రహాలు అయితే తయారు చేస్తారు. వినాయక విగ్రహాలు లోపలైతే చూడడానికి ఈ విధంగా ఉంటుంది. ఇవైతే పెయింటింగ్కి రెడీ అవుతున్నాయి. చూసారు కదా, చాలా మోడల్స్ అయితే ఉన్నాయి. అన్నవాళ్ళు క్వాలిటీ అండ్ కలర్స్ అయితే ఎక్కడా కాంప్రమైజ్ అవ్వలేదు. ఫినిషింగ్ కూడా చాలా బాగుంది. వీళ్ళు ఇక్కడే తయారు చేసి హోల్సేల్ రేట్కి అయితే అమ్ముతుంటారు. ఇదిగో ఈ పెద్ద చూస్తున్నాడు కదా, వాటిని ఫినిషింగ్ అయితే చేస్తున్నారు. మీకు ఒక బొమ్మ దగ్గరగా తీసి చూపిస్తాను, చూడండి. ఎవరికైనా కొనాలని ఇంట్రెస్ట్ ఉంటే వీళ్ళది విజిటింగ్ కార్డ్ కూడా పెడతాను, చూడండి. బయట వాళ్ళతో కంపేర్ చేస్తే క్వాలిటీ పరంగా కానీ ప్రైస్ పరంగా కానీ ది బెస్ట్ చాయిస్ అని చెప్పొచ్చు. వీడియోలో చూడడం కంటే మీరే డైరెక్ట్గా వచ్చి చూస్తే మీకు అర్థమవుతుంది. ఇక్కడ కనిపిస్తున్నవన్నీ చాలా లాట్లో ఉన్నాయన్నమాట. ఈచ్ సైజ్ వచ్చి 20 మోడల్స్ వరకు ఉన్నాయి వీళ్ళ దగ్గర. ఇవైతే పెయింటింగ్ వేసినట్టు అన్నమాట. నీట్గా పెయింటింగ్ చేసి అయితే ప్యాకింగ్ చేసి పెట్టున్నారు. చిన్నవి అయ్యానా? అయ్యే బుట్టలు అంటే జీరో సైజ్ అంటారా? వీటిలో మళ్ళీ వేరే సైజ్ ఉన్నట్టు శాంపిల్ పెట్టారు. వాటిలో 20 రకాల దాకా వస్తాయి. వీటిలోనా? అన్ని రకరకాలుగా 20 రకాలు వస్తాయి. వాటిలో కూడా ఒక 20 రకాలు వస్తాయి. ఇది ఏమంటే 70 రూపాయలు పడతాయి. 70? హోల్సేల్ రేట్. ఓకే. ఇవేమంటే 130 రూపాయలు పడతాయి. 130 ఆ సైజు మొత్తం. ఇవేమంటే 40 రూపాయలు. వీటిలో ఎన్ని మోడల్ ఉంటాయినా? వీటిలో 20 రకాలు వస్తాయి. 20 రకాలు మొత్తం అదే సైజు అదే రేటు? అన్ని మొత్తం అదే సైజు.